హాస్పిటల్లో అడ్మిట్ చేశారేమని నేను, స్వాతి, అలాగే కుచి తాత వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు అందరం వెతుకుతున్నాము. కానీ ఆయన ఎక్కడ కనబడలేదు. చాలా టెన్షన్ ఉంది. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకైతే మీ మీద డౌట్ ఉంది సార్. ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుపోయి అక్కడ చేసుకుంటున్నట్టున్నారు ఈ రాని పిల్లలు. అయ్యో, నాకైతే సొంతగా ఏమి యూట్యూబ్ ఛానల్ లేవు. నేను మూవీ ప్రొడ్యూసర్ కాదు. నా ప్రొడక్షన్ హౌస్ అంటూ ఏమీ లేదు. ఆయన స్వతహాగా మా ఇంటికి వచ్చి, సత్య మీరు ఎక్కువ ఈవెంట్స్కి వెళ్తుంటారు, షూట్స్కి వెళ్తుంటారు, నాకు కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్ళాను తప్పితే నేనేం చేస్తాను. ఆయన నాకు డాడీతో సమానం. వరంగల్ ఏరియాలో ఎక్కడ కనపడ్డారంటున్నారు. వరంగల్లో కూడా మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని పంపించాను, వంశీ అని. వరంగల్, ఖమ్మం అన్ని చూడమన్నాము. ఇప్పటి వరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఆయన సెలబ్రేట్ అయ్యి, అదే సోషల్ మీడియా సెలబ్రేట్ అయ్యి 1 year అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇదే కృష్ణకాంత్ పార్క్ లో ఒక రెడ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. అంటే బెగ్గరీ స్పీకింగ్ ఇంగ్లీష్ అని ఒక టైటిల్ పెట్టారు. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇదే మంత్, డిసెంబర్ మంత్ లోనే స్వెటర్ వేసుకొని ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆయన సెలబ్రిటీ హోదా వచ్చినాకైతే ఆయన ఎక్కడ బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన కూడా మా గల్లీలోనే ఉంటాడు కదా. ఇంత సెలబ్రేట్ అవ్వకముందు కూడా ఆయన మాకు తెలుసు. నాతో పాటు ఉంటాడు యూసుఫ్ కూడా మా గల్లీలో. సో వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్పారు, వాళ్ళ కూతురు కూడా అదే చెప్పారు. ఇంతకుముందు అయితే వెళ్ళేవాడు కానీ వచ్చేసేవాడు, సెలబ్రేట్ అయిన తర్వాత అసలు వెళ్ళలేదు. డైలీ వస్తాడు ఇక్కడికి కృష్ణకాంత్ పార్క్ అని చెప్పారు. మరి దేవుడి దేవాలు ఆయనకి ఏమి జరగకూడదని ఆయన మళ్ళీ రిటర్న్ రావాలని కోరుకుంటున్నాను. వరంగల్ అక్కడ వాళ్ళ సొంతూరు అంటున్నారు కదా, అక్కడ ఏమైనా ఇంకా చేశారా? ఆల్రెడీ అక్కడ కూడా వాళ్ళకి ఫోన్లు చేసాం మేము. వాళ్ళ మిస్సెస్ దగ్గర నెంబర్స్ ఉన్నాయి. సో కుర్చీదాత అక్కలకి వాళ్ళకి అందరికి ఫోన్ చేసాం. ఏమో రాలేదని అన్నారు. మరి చూడాలి, మరి వెతుకుతున్నాం మేము కూడా. ఆయనకి నేను ఒక మూవీలో ఆఫర్ కూడా ఇప్పించాను, గుంటూరు కారం, మహేష్ బాబు గారి మూవీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది. అందులో ఒక పాట ఉంటుంది, మాస్ సాంగ్, మన మహేష్ బాబు గారికి శ్రీలీలకి. అందులో ఈయన మధ్యలో వచ్చి ఆయన డైలాగ్ కొడతాడు అనమాట, కుర్చీ మడత పెట్టి మెడకాయలు ఇరుగుతాయని. వాళ్ళంతా అది కంపోజ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. వాళ్ళు కూడా పాపం ఇక్కడికి వచ్చారనమాట, కార్లు వేసుకొని వచ్చి చూశారు. కనిపించడం లేదు. ఆయన నిజంగా ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఇంకా మరి కష్టం, ఎందుకంటే అది జనవరి 12కి కదా రిలీజ్. సో అయిపోయింది, ఇంకా ఈ రోజే లాస్ట్ అన్నారు షెడ్యూల్. మరి ఇంకా ఆయనకు అదృష్టం లేదు. నెక్స్ట్ మూవీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు. అందులో నాకు కుర్చీ తాతకి ఇస్తా అన్నారు. మరి చూడాలి. ఎవరి మీద డౌట్ లేదు, కానీ ఆయన వాళ్ళని వీళ్ళు తిడతారు కదా. ఎవరైనా ఏమైనా చేశారు, ఎక్కడికైనా ఇంటర్వ్యూని తీసుకెళ్లిపోయి ఆయన ఏమైనా హింసిస్తున్నారని కొంచెం భయంగా అయితే మాత్రం కొంచెం ఉంది. కానీ ఆయన భయపడే వ్యక్తి కాదు. స్వాతి నాయుడు కూడా చాలా క్లోజ్. ఇప్పుడు మా ఇంటికి వచ్చిన స్వాతి స్వాతి అంటుంటాడు. స్వాతి అంటే చాలా ఇష్టం. మాట్లాడు స్వాతి. చెప్పండి మేడం, మీకేమైనా డౌటా? అదే అండి, నేను విజయవాడ వెళ్ళాను నిన్న నైట్, మిడ్ నైట్ వచ్చాను. నాకు సత్య ఈ విషయం చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ అంతకు ముందు కూడా మేము వెళ్లే ముందు కూడా మేము ఇద్దరం కలిసి వెతికాం అనమాట, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా. ఎందుకంటే ఒకసారి తనకి హెల్త్ బాగోపోతే సత్యాన్ని దగ్గర నుండి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. మిడ్ నైట్ లో అంబులెన్స్ కి కాల్ చేసి అదంతా కూడా చేశారు. సత్య వాళ్ళ ఇంట్లోనే మంచిగా ఫుడ్ తింటారు. ఇక ఆయన అలవాటు కదా లైట్ గా డ్రింక్ చేయడము, ఫుడ్ వండి పెడతారు, తింటారు, పడుకుంటారు, అంత బానే ఉంది. కాఫ్ కూడా ఉంది సమస్య. ఇక అట్లా ఉంది. మరి అలాంటి మనిషి సడన్ గా మాయమయ్యాడంటే నిజమే. ఆయన ఎట్లా అంటే అందరినీ చాలా ఫ్రీగా తిడుతూ ఉంటాడు అనమాట. ఎటువంటి ఏమంటారు, చాలా డేర్ గా ఉంటాడు మనిషి. మరి ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి అనేదే డౌట్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు మార్నింగ్ వేరే యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో కూడా మాట్లాడి చెప్పారు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సుమన్ టీవీలో కుర్చీ తాత వైఫ్, అలాగే వాళ్ళ కూతురు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు బాధపడుతూ. సో ఎక్కడ ఉన్నా కానీ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. రేవంత్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్దాము, కంప్లైంట్ ఇద్దామంటే వద్దంటున్నారు. ఇంకా రేపటికి కూడా కనబడిపోతే రేపు వెళ్ళైతే నేను వెళ్ళైతే ఇస్తా, మరి వాళ్ళు వచ్చినా రాకపోయినా. ఒక ఫ్రెండ్ గా అంటే ఆయనకి ఒక క్వార్టర్ ఇచ్చి మాట్లాడిస్తున్నారండి బ్యాడ్ గా. అది తగ్గించుకోవాలి. కొంతమంది యూట్యూబర్స్, అందరినీ నేను బ్లేమ్ చేయను, మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ లో మంచి చూపించే వాళ్ళు ఉన్నారు, కాంట్రవర్సీ చూపించే వాళ్ళు ఉన్నారు. సో ఆ రెండో రకం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్వార్టర్ ఇచ్చి ఆయనకి కేసీఆర్ గారిని తిట్టండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, లేకపోతే ఈ మధ్యన పల్లవి ప్రసాద్ తిట్టండి, అట్లా ఆయన రెచ్చగొట్టి చేస్తున్నారు. సో అది మాత్రం వాళ్ళు మానుకోవాలి. ఎందుకంటే అది ఆయన ప్రాణానికే ప్రమాదకరం, హానికరం. దయచేసి ఆయన ఒక 62 years ఓల్డ్ మ్యాన్ కాబట్టి, మనందరికి తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయనతో అట్లాంటి మీరు ఏమి కూడాను దయచేసి చేయించకండి. రేపు పొద్దున్న అవే ఆయన ప్రాణం తీయొచ్చు, అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు అభిమానులు,
తాగుడు మైకులో ఆయన ఏదైనా ఒక కర్ర తీసి కొట్టినా అయిపోయినట్టే కదా. సో అదే వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్. ఆయన ఎక్కడున్నా కానీ క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. ఆయనకి మంచి కంటెంట్ ఇవ్వండి. ఇప్పుడు మేమంతా కలిసి పార్కులో ఒక ప్రాంక్ చేసాం. అంటే ఆయన మీకు ప్రపోజ్ చేస్తాడు స్వాతి నాయుడుకి. సో అట్లాంటి కంటెంట్ ఏదైనా తీసుకొని చేస్తే బాగుంటుంది. కానీ ఒకళ్ళు తిడితే ఏమొస్తుందండి? ఆయన తిట్టించడము అలా చేయడం దయచేసి చేయకండి అని నా రిక్వెస్ట్. యాక్చువల్లీ మేము ముగ్గురం కలిసి చాలా క్లోజ్ గా తిరుగుతాం. కుర్చీ తాత, నేను, వైజాగ్ సత్త ఇక్కడ వీడియోస్ చేసుకోవడం, ఈ ముగ్గురం కలిసి షూటింగ్స్ కి వెళ్ళడం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఏదో ఈవెన్ సొంత డాడీ లేరు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే కూతురు అంటూ చాలా అసలు మాకు ఫ్రూట్స్ ఇస్తాడు, ఫ్లవర్స్ ఇస్తాడు, వెజిటేబుల్స్ ఇస్తాడు. నిజంగా ఆయన దగ్గర రూపాయి లేకపోయినా కూడా ఆయన అడగగానే ఇచ్చే మనుషులు చాలా మంది ఉన్నారనమాట. అట్లా చాలా మంచి పర్సన్. మరి ఏం కాకూడదు, మంచిగా ఉండాలి, సేఫ్ గా అని నేనైతే దేవుని కోరుకుంటున్నాను.